స్టైల్ అదిరింది నాని గారు. స్లీవ్ మీద వావ్ ఫ్యాంటాస్టిక్. అందరికీ నమస్కారం. చాలా తిరుగుతున్నాం ప్రమోషన్స్ అని అన్ని చోట్లకి అన్ని సిటీస్కి. బట్ అన్నీ తిరిగేది మళ్ళీ తిరిగి ఇక్కడికి రావడానికే, మీ అందరినీ కలుసుకోవడానికే. దిస్ ఇస్ హోమ్ ఆబ్వియస్లీ. అండ్ చాలా సంతోషంగా ఉంది. అర్ధరాత్రే దిగాను, పొద్దున్నే లేచి ఇమీడియట్గా ఇటు వచ్చేసాం మీ అందరినీ కలుసుకోవడానికి. లవ్ యూ ఆల్. అండ్ సరిపోదా శనివారం మన 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 మధ్యలో ఒక ప్రామిస్ ఉంది, మన మధ్యలో ఒక నమ్మకం ఉంది, మన మధ్యలో ఒక బాండ్ ఉంది. ఈ బాండ్ని ఇంకా ఇంకా బలపరిచే సినిమా అవ్వబోతుంది. అండ్ ఇప్పుడే చెప్తున్నా, 29th రాత్రి 3ంటికి దిగి ఫ్లైట్ దిగి డైరెక్ట్గా రికార్డింగ్ దగ్గరికి వెళ్ళాను. సినిమా హాల్లా ఉండవు, కాన్సర్ట్లా ఉంటుంది ఈసారి. జేక్స్ బిజాయ్ చితక్కొట్టేస్తున్నాడు. అండ్ ఎప్పుడెప్పుడు మీరు చూస్తారా అని ఎదురు చూస్తున్నాను. అండ్ మీ అందరితో పాటు కలిసి నేను ఎప్పుడు చూస్తానని ఎదురు చూస్తున్నాను. ఇప్పుడే వచ్చి పక్కన కూర్చున్న వెంటనే దిల్ రాజు గారిని అడిగాను, మెయిన్ థియేటర్ ఏంటి అని. కన్ఫర్మ్ చేశారు, సుదర్శన్ 35mm. సో వస్తున్నా సుదర్శన్ 35mmకి మార్నింగ్ 11 o'clock షోకి వస్తాను. అయితే మీ అందరూ నాకు ఒక ప్రామిస్ చేయాలి, సుదర్శన్ 35కి నాతో కలిసి చూడటానికి వచ్చే ప్రతి ఫ్యాన్, ప్రతి ఒక్కరు కూడా ఇది కన్ఫామ్గా కట్టుకొని రావాలి సార్. ఓకే? సో కలుద్దాం, కలిసి ఎంజాయ్ చేద్దాం, కలిసి సెలబ్రేట్ చేసుకుందాం 29th రోజు. అండ్ వివేక్ ఆ రోజే వస్తాడు. ఆ రోజు దాకా ఇంకెక్కడ కనపడ్డు, ఆ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో పూర్తిగా మునిగిపోయి ఉన్నాడు. అండ్ దానయ్య గారు, ఆఫ్టర్ RRR అంత పెద్ద సక్సెస్ చూసిన తర్వాత మీకు తొందరగా ఇంకేది ఆనదు, కానీ ఇది ఆనుతుందన్న నమ్మకం ఉంది నాకు. అండ్ థ్యాంక్స్ కళ్యాణ్, యూ ఆల్వేస్ బీన్ దేర్ ఫ్రమ్ ద బిగినింగ్. అండ్ దానయ్య గారు ఫ్యూచర్ ప్రామిసింగ్గా కనపడుతుంది. అండ్ వివేక్కి, మా డిఓపి మురళి గారికి, అండ్ మా జేక్స్ విజయ్కి, మా టెక్నీషియన్స్ టీం అందరికీ కూడా పేరున థ్యాంక్స్. ఎందుకంటే ఈ సినిమాకి చాలా చాలా ఎక్స్ట్రా కష్టపడ్డారండి. ఆ కష్టం అంతా మీకు స్క్రీన్ మీద కనపడుతుంది. ఇప్పుడు కూడా పోస్ట్ ప్రొడక్షన్ని చాలా, అంటే నాకు తెలిసి లాస్ట్ 2 నెలల నుంచి ఆల్మోస్ట్ వివేక్ నిద్రపోయింది లేదు, ఇంటికి వెళ్ళింది లేదు. వాళ్ళందరి కష్టం చూస్తుంటే అంటే మామూలుగా మన సినిమా బ్లాక్ బస్టర్ కావాలని మనం అందరం కోరుకుంటాం, గట్టిగా అవుతుందన్న నమ్మకం కూడా ఉంది. కానీ ఈసారి వాళ్ళందరి కోసం ఇంకొక వేరే లెవెల్కి రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, రీచ్ అవుతుందని నమ్ముతున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ మీ అందరికి కూడా. ప్రీ రిలీజ్ ఈవెంట్ 24th జరగబోతుంది. అండ్ ఆ ఈవెంట్ రోజు ఇంకా బోల్డ్ అన్ని డీటెయిల్స్ మాట్లాడుకుందాం. డెఫినెట్గా టీం అందరితో కలిసి, మీ అందరితో కలిసి ఆ రోజు సెలబ్రేట్ చేసుకుంటాను. అండ్ సరిమప్ప అనే ఒక సాంగ్ ఇండియన్ ఐడల్లో బిట్ చూసి అందరూ ఆన్లైన్లో కూడా చాలామంది అడుగుతున్నారు, ఎప్పుడు వస్తుంది ఆ సాంగ్, ఎప్పుడు రిలీజ్ అవుతుందని. దాని వెనుకున్న బ్యాక్ స్టోరీ ఏంటంటే, అది సినిమాలో కేవలం ఒక 2 సీన్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్గా వాడుతున్నాం ఆ పాటని. ఆ పాట మంచి పాట, నాకు చాలా ఇష్టమైన పాట, కానీ సినిమాలో పాటగా రాదు, అది ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ లాగా వస్తుంది. అయినా సరే ఆ పాట మీరు మిస్ అవ్వకూడదని చెప్పి సడన్గా ఒక డెసిషన్ తీసుకొని జస్ట్ 1 డేలో, జస్ట్ ఒక్క రోజులో నేను ఇంకా ప్రియాంక చాలా క్విక్గా మీ అందరి కోసం ఒక ప్రమోషనల్ సాంగ్ చేసాం. అది ఇంకొక 2 రోజుల్లో, అంటే మోస్ట్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజు రిలీజ్ చేస్తాం. అండ్ అది కూడా మీకు అందరికీ చాలా నచ్చుతుందన్న నమ్మకం ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మనం లవ్ యూ 29th నా అంతే. మేము కాకుండా మీరే డైలాగ్ చెప్పినప్పుడు అందులో ఒక కిక్ ఉంటుంది. అండ్ ఎస్, నా కోపం వచ్చింది. అండ్ నాకు కోపం వచ్చిందంటే బ్లాక్ బస్టర్ కన్ఫర్మ్ అవ్వాల్సిందే. సో యా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మనం 24th రోజు ఇంకొంచెం డీటెయిల్డ్గా అన్ని డీటెయిల్స్ మాట్లాడుకుందాం. అండ్ ఇప్పటి నుంచి నాకు తెలిసి ఈ ఫీవర్ రోజుకి పెరుగుతూనే ఉంటుంది. అండ్ 28th రోజే ఈవినింగ్ యూఎస్లో ప్రీమియర్స్తో స్టార్ట్ అయిపోతుంది కాబట్టి హడావిడి. 29th మార్నింగ్ మనం ఇక్కడ మొదలెడదాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బ్లాక్ బస్టర్ అన్నారు కాబట్టి తదాస్తు అంటున్నాం మేము ఇక్కడ. వి నో యువర్ ప్యాషన్, మీ డెడికేషన్. ఏదైనా ఒక సినిమా మన ముందు